అందరికీ నమస్కారం. రేపు అనగా 24వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెం భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులతో ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసి ఎంఆర్ఓ గారికి మన సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడానికి కార్మిక సోదరులందరికీ ముఖ్యంగా వెల్ఫేర్ బోర్డు గురించి మన పోరాటం ఇంచుమించు గత 7 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. మనం 7 సంవత్సరాలు బట్టి క్లైమ్ చంద్రబాబు హయాంలో మనకి వెల్ఫేర్ బోర్డు జరిగి మధ్యలో చంద్రన్న బీమా అని చెప్పి తగిలిచ్చి ఆ యొక్క బోర్డులో ఉన్న దాన్ని మనం తప్పించి చంద్రన్న బీమా కార్యక్రమం అని చెప్పి అప్పటి నుంచి మనకి కొంచెం కొంచెం తగ్గించుకుంటా వచ్చి ఈరోజు అలాగే తర్వాత జగన్ వచ్చాడు. జగన్ వచ్చి మనకి ఇచ్చేది కూడా అంటే చంద్రన్న బీమాలో ఉన్న కొన్ని క్లెయిములు తీసేసి దాంట్లో ఉన్న కొన్ని పథకాలు తీసి దీంట్లో మార్చి దాంట్లో మార్చి ఆ ఉన్న 2-3 కూడా తీసేసి ఎత్తేసి జగన్ మనకి ఫ్లయింగ్ కిస్సులు బాగా ఇచ్చాడు మనకి కార్మికులందరికీ. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో మనకి ఇంచుమించు రాష్ట్రం మొత్తం మీద 42,000 క్లెయిములు ఆగిపోయినాయి. మనకి 46,000 క్లెయిమ్లు ఆగిపోయినాయి. ఈ క్లెయిమ్ గురించి మనం జగన్ హయాంలో అంతా మనం ధర్నా అదే కార్యక్రమం పోరాటం చేస్తూనే ఉన్నాం. వినతిపత్రాలని అయ్యని లేకపోతే విజయవాడ ప్రోగ్రాలని అవి చేస్తుంటే ఆ మహానుభావుడు ఏం చేశాడంటే ఎవరిని బయటకు రాకుండా అరెస్టులని లేకపోతే హౌస్ అరెస్టులని లేకపోతేనేమో బెదిరించడాలు లేకపోతేనేమో ధర్నాకి వెళ్తుంటే విజయవాడ ధర్నాకి వెళ్తుంటే బస్సులో ఎక్కకుండా ఎక్కిన వాళ్ళని అరెస్ట్ చేయడం అలా చేసి మనకి మొత్తానికి ఆ 5 సంవత్సరాలు కూడా మనకేమి ఉపయోగం చేసి మొత్తం ఉన్న నిధులను కూడా సొంతానికంటే వేరే పథకాలకు వాడేసుకుని మొత్తం వెల్ఫేర్ బోర్డుని అంతా ఖాళీ చేశారు. మొత్తం ఈ చేయడం ఏమైపోయిందంటే ఎవరిని అడుగుతుంటే వెల్ఫేర్ బోర్డు లేదు, ఏమీ లేదు, అసలు డబ్బులే లేవు, ఇప్పుడు చేయలేము, లేదా ఈ డబ్బులు తీసుకెళ్ళి వేరే దానికి పెట్టి ఈ కరోనా వచ్చిందని చెప్పి ఆ కరోనా పేరు చెప్పి కరోనా కొంచెం తినేశారు. లాస్ట్ చూస్తే వెల్ఫేర్ బోర్డులో 100 కోట్లకు వచ్చేసింది, అన్ని 1000 కోట్ల నుంచి కూడా. సరే అంటే అయిపోయింది, ఆయం అయిపోయింది, ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఏం చెప్పారంటే సరే మళ్ళీ ప్రయత్నించాం, ఏమన్నా అది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఏమన్నా మనకు ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి ఆయన పడాల్సింది గారు నేను ఆయన ఎక్కడో అల్లంపురం ఉంటే పట్టుకుని ఆయనకి వినతిపత్రం ఇచ్చి నైట్ 12-1 గంట వరకు ఉండి మొత్తానికి ఆ మహానుభావుడికి అందిస్తే మొత్తం ఆ ప్రయత్నం వల్ల ఏంటంటే స్టేట్ అంతా కూడా అతను ఎక్కడ ప్రచారం వెళ్ళినా సరే మనం ఇచ్చిన వినతిపత్రం చదివి ఇంకేమన్నా ఇవి వస్తే మాత్రం మీకు అంటే ముఖ్యంగా నాకు మేనిఫెస్టోలో పెడుతున్నాను, ప్లస్ అధికారంలో రాగానే ముందు మీకే సంతకం పెడతానని చెప్పి అలాగే బహిరంగ సభ తాడేపల్లిగూడెం బహిరంగ సభకు వచ్చి నాకు కార్మికులంటే చాలా ఇష్టం, మీరందరూ నా సోదరులు అంటూ నేను వెల్ఫేర్ బోర్డు డబ్బులు లేవనుంటున్నాయి, నేను 1 కోటి రూపాయలు మీకు ప్రకటిస్తున్నానని చెప్పి ప్రకటించలేను. అది జమా చేయలేదు, ఏమీ అది వేరే విషయం. అది వచ్చిన తర్వాత 6 నెలలు అయిపోయింది. సర్లే చేస్తారు కదా అని చెప్పి మనం కూడా కొత్త ప్రభుత్వం కదా డబ్బులు లేవన్నారు సర్లే అని చెప్పి మనం కూడా అలాగే ఒక 6 నెలలు అయిపోద్దని చూసాం. సరే ఈలోపు మళ్ళీ స్థానిక ఎమ్మెల్యే బొత్స గారిని పట్టుకుని ఆయన చెప్పే సార్ నాకు కొంచెం చూడండి వెల్ఫేర్ బోర్డు గురించి మీరు కూడా హామీ ఇచ్చారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెరు కొద్దిగా మీరు ఏమైనా దయించి మా సమస్యను అర్థం చేసుకుని
కొద్దిగా అసెంబ్లీలో మాట్లాడగానే పవన్ కళ్యాణ్ మాట్లాడినంటే సర్లే అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే తన గురించి కూడా ఆర్మీ రాధాకృష్ణ గారికి బొల్లాడు నాగరాజు ఆయన పాపం ఆయన తీసుకెళ్ళి ఆయన రాధాకృష్ణ గారికి ఆయనకి, అలాగే ఆదినారాయణ పాలకొల్లు కంప్లైంట్ పట్టుకుని పాలకొల్లు ఎమ్మెల్యే గారు రామానాయుడు గారికి కూడా వినతిపత్రం ఇస్తే ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మన జిల్లాలో అలా చేసాం. కొన్ని స్టేట్లో కొన్ని చోట్ల పాపం చాలా మందిగా అది ఏఐటీసీ తరఫుని కమిటీ పాపం పెద్ద చాలా మంది వెళ్ళి ప్రయత్నాలు చేస్తానన్నారు. ఒకసారి శ్రీను గారు రమ్మంటే అసెంబ్లీకి వెళ్ళాం. ఇది తాడేపల్లి కమిటీ వెళ్ళింది. వెళ్తే అసెంబ్లీ నుంచి మమ్మల్ని రాష్ట్ర కార్మిక మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ గారి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళి ఒక 30 గంట టైం ఇచ్చి ఆయన సావకాశంగా మీకు చెప్పినన్ని మొత్తం అబ్బాయి ఎందుకు నేను 3 మెయిన్ కమిటీ వేస్తాను, మీకు బోర్డు వెల్ఫేర్ బోర్డు పనిచేసేలాంటి చేస్తానని చెప్పి హామీ ఇచ్చి 2 నెలల 15 రోజులు అవుతుంది. ఇంటర్వ్యూ జరిగిపోతుందా మేము చాలా సంతోషించాం. అసెంబ్లీ అయిపోయింది. అసెంబ్లీలో రాధాకృష్ణ గారు మాట్లాడారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే బొత్స శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు. కంపల్సరీ మన హామీ ఇచ్చేది చేయాలంటే ఇంకా జరుగుతున్నకుండా తప్పి జరగట్లా. దాని గురించి ముఖ్యంగా అంటే ఎలాగా 28 నుంచి 26 నుంచి మళ్ళీ అసెంబ్లీలు ఉన్నాయి కాబట్టి అంటే పాపం అత్తమానం ఎమ్మెల్యేలు మనం పెట్టుకున్న వాళ్ళకి ఇంకా 3 సమస్యలు ఉంటాయి. అంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసులు, అన్ని సచివాలయాలకు కూడా వార్డు సచివాలయాలకి